ఉంది ఏదో స్కీమ్ వచ్చేసింది, అవును యూట్యూబ్ లో ఆడ చూపిస్తున్నారు లక్ష వస్తుంది, 50% సబ్సిడీ వచ్చేస్తుంది, ₹1,00,00,000. 500 పిల్లలు మేపాలంటే ఆ సినిమాకి మీరు హీరో కావాలి అంటే మీరు దాన్ని ఫేస్ చేయగలిగే శక్తి ఉండాలి. ఆ శక్తి ఉండాలంటే వీటన్ని గురించి తెలియాలి. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే తిరుపతి జిల్లా దగ్గరలో ఉన్నటువంటి చంద్రగిరి మండలం దగ్గరలో ఉన్నామండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది యువత కానీ, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కానీ, గవర్నమెంట్ జాబర్సే కానీ చాలా వరకు గొర్రెపట్టెల షీప్ ఫామ్ గురించి చాలా మంది అడగడం జరిగింది. అన్న ఇట్లా ఒక 3 months నుంచి చాలా వరకు లక్షల ఆదాయం వస్తుందంట, అంత రిస్క్ ఉండదంట, అసలు ఎట్లా దీంట్లో నిజంగానే లాభాలు ఉంటాయా, అసలు దీంట్లో ఎలాంటి ఒడిదొడుకులు ఉంటాయి, నిజంగా ఏమైనా షీప్ ఫామ్లో కూడా నష్టాలు ఉంటాయా, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోతుంది వర్షాకాలం, ఇప్పుడున్న సమ్మర్ కాబట్టి ఎలాంటి డిసీజెస్ అటాక్ అయితే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా MBBS MS ఆర్థోపెడిక్ డాక్టర్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అంటే అది డిఫరెంట్ ఫీల్డ్. ఇటేమో ఫ్యాషన్ పరంగా జీవాల పెంపకం చేస్తున్నారు. అసలు ఎందుకు అలాంటి ఫీల్డ్ నుంచి ఇలా ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపించింది? ఎందుకంటే ఇందులో కూడా లాభాలు ఉంటాయా, మరి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు తిరుపతి డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సార్. సో మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. MBBS MS ఆర్థోపెడిక్ ఇక్కడ మీరు హాస్పిటల్లో రన్ చేస్తున్నారు. మరి ఎందుకు ఈ జీవాల పెంపకం మీరు ఎందుకు వచ్చింది? అంటే ఆ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి డిఫరెంట్ అయినా కానీ మెడికల్ పరంగా ఒకటే కావచ్చు. యాక్చువల్లీ ఇది నేను 8 years నుంచి చేస్తున్నానండి. 2016-17 నుంచి స్మాల్ స్కేల్గా ఊరికేదో హాబీ లాగా పెట్టుకున్నాను. నేను కడపలో ఉండేవాడిని, కడపలో నాకు హాస్పిటల్ ఉండేది. ఒక స్మాల్ స్కేల్గా మేకలు పొట్టేళ్ళు స్టార్ట్ చేశాను. ఇంకా వేరే ఏం నావిగేషన్ లేకపోవడంతో దాన్ని పెంచుకుంటూ ఒక పొట్టేళ్ళు మేకలు పెంచడం అని ఒక ఫామ్ లాగా పెట్టేసి బయట తోడడం అలా చేసేవాడిని. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ, అంటే ఇనిషియల్గా ఫస్ట్ చాలా ఇష్యూస్ వచ్చేవి. నేను కూడా ఇంత ఇష్యూస్ వస్తాయని అనుకోలే. ఏదో కుక్క పిల్లలాగా బయట పెరిగినట్టు పెరుగుతాయిలే, ఓ పొట్టేలు తీసుకొచ్చి పెడితే 10,000, ఒక 6,000 కొనుకొస్తే 10,000 అమ్మేయచ్చు, 4,000 మిగులుతుంది. సరే అని అలానే నేను అప్పట్లో యూట్యూబ్ చూసేవాడిని, అలా పెంచడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నాకు డాక్టర్ కావడం వల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. దానివల్ల వాటి ట్రీట్మెంట్స్ అవి నేను తొందరగా గ్రాస్ప్ చేయగలిగాను. చాలా మందితో తీసుకునే వాళ్ళని డాక్టర్లు మెయిన్గా వెటనరీ సైడ్ నుంచి పెద్దగా కోఆపరేషన్ ఉండేది కాదు. చిన్న పిల్లలు తెచ్చేవాడిని, చచ్చిపోయినాయి. తర్వాత కొంచెం పెద్దవి తెచ్చాను ఆ ఎక్స్పీరియన్స్తో. అవి బయట మేపేటప్పుడు రకరకాల రోగాలు, కాళ్ళు గిట్టెలు పోవడము, ఎక్కువ పారుకోవడము, వెయిట్ గెయిన్ రాకపోవడం. సరే అని చెప్పి ప్లాట్ఫామ్స్ పెట్టాను, చెకప్ ప్లాట్ఫామ్స్ పెట్టి అక్కడ మేనేజ్ చేశాను. అప్పుడు కొంచెం డిసీజెస్ తగ్గాయి. తర్వాత నేను కొన్ని పరిస్థితుల వల్ల తిరుపతికి రావడం జరిగింది. అది హాబీ, దాన్ని అట్లే వదిలేలాక అప్పటికే నా దగ్గర ఒక 150 షీప్ ఉన్నాయి. బయట అవుట్ గ్రేసింగ్ పంపించేవాడిని, బయటకు పంపించేవాడిని. చిన్న పిల్లలు తీసుకొచ్చి మైదుకూరు సంత నుంచి కానీ గూడూరు సంత నుంచి తీసుకొచ్చి పెంచేవాడిని. అప్పుడు ఏమైందంటే వాటిని కూడా బయటికి పంపించడంతో రోగాలు ఎక్కువ వచ్చేవి. నేను ఇక్కడ తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ అవుట్ గ్రేసింగ్ ఛాన్స్ లేదు. నేను లక్కీగా ఏదో ఎత్తుకుంటూ ఏరియాను ఒక లీజ్కి తీసుకున్నాను. సరే ఇన్ని రోజులు ఆడ కష్టాలు పడ్డాం కదా, ఖర్చు అయితే అయింది, ఒక 4-5 లక్షలు 10 లక్షలు ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి అదే షెడ్ని ఎలివేటెడ్ షెడ్ చేశాను. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు ఇక్కడ రన్ చేయబట్టి? 3rd year అండి, ఇది 3వ సంవత్సరం. నా ప్రొఫెషన్ కి దీనికి ఎందుకు సంబంధం లేదు అంటే, ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ఆదాయంతో పాటు సెకండ్ సోర్స్ ఆఫ్ ఆదాయం అనేది వెతుకున్నారు. అది సాఫ్ట్వేర్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ఇంకోరు కావచ్చు. నేను కూడా వై నాట్, ఇన్ని రోజులు చేస్తున్నాం కదా, ఎందుకు దీంట్లో కూడా ఒక ప్రయత్నం చేద్దాము అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నేను కూడా చాలా మంది ఎడ్యుకేట్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టి చిన్న వీడియోలు పెట్టడము, చాలా మంది దానివల్ల నాకు రెస్పాండ్ ఇవ్వటము. దాంతో నేను చాలా వరకు తెలుసుకుంది ఏంటి అంటే, యానిమల్ బయటికి వెళ్ళి ఎప్పుడైతే పొట్టేలు కానీ మేక కానీ బయటికి వెళ్ళి గడ్డి మీద మేస్తుందో దాని వల్లనే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయనేది నేను గమనించాను. మీరు గమనించారు? అందుకని నేను ఏం చేస్తానంటే, నేను తెచ్చినప్పుడు వెంటనే ఒక 15 kg తక్కువ పిల్లని ఎప్పుడు తేను. నేను ఎప్పుడు తెచ్చినా మినిమం 15 kg. 15 kg కంటే తక్కువ ఉంటే ఏమవుతుందంటే దాంట్లో అంత రోగం కాపాడే శక్తి ఉండదు, రెసిస్టెన్స్ ఉండదు, తిని అరిగించుకునే శక్తి ఉండదు. అట్లీస్ట్ 15 kg ఉండాలి. నెలలు గిల్లలు వాళ్ళు ఏం చెప్పినా నేను నెలలు వినను. నా యావరేజ్ కంటికి ఇది 15 kg పడుతుందిరా, ఇది 15 kg ఉందంటేనే కొంటాను. అది ఫస్ట్ బేసిక్ పాయింట్. నేను మేపేది 3 నెలలే, 3 నెలల కంటే ఎక్కువ మేపను. మినిమం ఒక నెలకి 5 kg నుంచి 6 kg బరువు రావాలి. అలా వచ్చే విధంగా నెలకి, అంటే మొత్తం 3 నెలలకి 15 kg బరువు రావాలి. బరువు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? తెచ్చిన వెంటనే ఓ రోజు దానికి 2 రోజులు రెస్ట్ ఇచ్చి, అది మనం చాలా చోట తిరిగి వచ్చింటది, ఎందుకంటే చాలా దళారుల చేతిలోంచి వచ్చి మన దగ్గరకు వచ్చింటది.
వచ్చిన తర్వాత రెస్ట్ ఇచ్చి మనం ఇచ్చే తిండి, మేము ఏదైతే ఇక్కడ 3 రకాల గడ్డిలు మేపుతున్నాము, ఆ 3 రకాల గడ్డిని చాప్ చేసి వాటికి ఏమేమి ఇస్తున్నారు? ఇక్కడ మనం సూపర్ నేపియర్, హెడ్జులూసన్, మల్బరీ, ఇక్కడ మల్బరీ బాగా దొరుకుతుంది. సెరికల్చర్ పట్టు పురుగులు వాడతాం కదా, రేషం గడ్డి అంటారు ఇక్కడ. ఆ మల్బరీ, ఆ 3 కలిపి కట్ చేసి ఇస్తాము, వాటితో పాటు చాప్ చేసి ఇస్తాము. వాటితో పాటు దానా ఇస్తాం. మొక్కజొన్నలు, తౌడు, నూక, కొంచెం సోయా చంక్ అవి యాడ్ చేసి వాటిలో మినరల్ మిక్చర్, సాల్ట్ వేసి ఒక రకమైన దానా తయారు చేసి ఆ దానాన్ని ఇస్తాం. ఒక కేజీ రావాలంటే దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి? నా ఉద్దేశం ప్రకారము మీరు యానిమల్కి పర్సంటేజ్ లెక్కన 5%, 6% బాడీ వెయిట్ అంటారు, బాడీ వెయిట్ పర్సెంట్, అవన్నీ కాదు. నేను ఎలా అసెస్ చేస్తానంటే యానిమల్ ఎంత తింటే అంత గడ్డి వేస్తాను. పొద్దున సాయంత్రం ఎంత తింటే అంత గడ్డి వేస్తాను. మళ్ళీ పొద్దున ఎర్లీ మార్నింగ్ 8 o'clock 8:30కి స్టార్ట్ చేసాం అనుకోండి, పొద్దున ఒకసారి గడ్డి వేస్తాం. మళ్ళీ ఒక 11 o'clockకి ప్రతిసారి రూమినేషన్ అంటే ఒకసారి తిని కూర్చున్న తర్వాత అరిగేయడానికి అట్లీస్ట్ దానికి 3 hours టైం కావాలి. ఇక్కడ కూర్చొని తినింటది, కూర్చుంటది, నెమరేస్తుంది 3 hours టైం. మళ్ళీ 11 o'clockకి ఒకసారి గడ్డి లాంటిది వేస్తాం. మళ్ళీ 3 గంటలకి దానా వేస్తాం. ఒక్కో దానికి ఫస్ట్ కొంచెం 100 grams స్టార్ట్ చేస్తాము. వారం పెంచుకుంటూ వెళ్తాం దాని కెపాసిటీని బట్టి. ఒకటేసారి కేజీ వేస్తే తిని అరిగించుకోలేదు, దాని కెపాసిటీని బట్టి కొంచెం పెంచుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే అది బాగా తినుంది, దానికి మోషన్ ఏమి పారడం లేదు, మెత్తగా పడడం లేదు అన్నంత వరకు దాని కెపాసిటీ అనమాట. ఫర్ సపోజ్ ఈ బ్యాచ్ లో 30 పిల్లలు 50 పిల్లలు తెచ్చాను, వీటన్నిటికీ 15 kgs వేస్తున్నాను. రేపు వారం 16 kgs 18 kgs పెంచుతాను. మళ్ళా వారం 19 kgs పెంచుతాను. మీరు ఎంత ఏమి చేసినా మీరు కనుక మీ వ్యవసాయ క్షేత్రంలో గడ్డులు పెంచుకుంటూ దానా మినిమం 100 grams నుంచి స్టార్ట్ చేసి ఒక 1/2 కిలోకి కానీ 3/4 కిలో వరకు కానీ దాన్ని తినే కెపాసిటీ వరకు పెంచుకుంటే ఒక్కొక్క పిల్ల మీద మీకు 2,000 రూపాయలకు మించి ఖర్చు రాదు. 2,000 రూపాయలు 3 నెలల వరకు 3 months లో. నా క్యాలిక్యులేషన్ ప్రకారం నేను చేస్తున్న పాలసీ ఏంటి అంటే, ఇప్పుడు నేను 100 పిల్లలు తీసుకొస్తే వాటిలో ప్రతి ఒక్క దానికి ఒక 2,000 రూపాయలు నా ఖర్చు ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ 3 months ఆ 2,000 రూపాయలు ఖర్చు కాకుండా నాకు ఆదాయం ఒక 2,000 రూపాయల వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ అది ముందే అనుకోండి, ఫర్ సపోజ్ నేను ఒక నెలన్నరలోనో నెలకి అమ్మాలనుకున్నాను, నాకు తొందరగానే సేల్ అయిపోయింది అనుకుంటే అప్పుడు ఆదాయం 1,000 రూపాయలే పెట్టుకుంటాను. సార్ ఇప్పుడు రైతు దగ్గర ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాం సార్, అది 3 నెలలు దాని దగ్గర ఉంచిన తర్వాత కూడా రైతు దగ్గర ఉంచుకోవాలంటారా, దాన్ని సేల్ చేయాలంటారా? ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే 15 kgల పిల్ల బ్రీడ్ ని బట్టి, ఇప్పుడు మీరు తెలంగాణ అయితే ఒక రకంగా పెరుగుతుంది, నెల్లూరు జుడిపి కొంచెం ఎక్కువ పెరుగుతుంది, ఒక 5 kg 6 kg ఎక్కువ పెరుగుతుంది. వీటికి గ్రోత్ స్పర్ట్ అనేది ఫస్ట్ 2 పళ్ళు సంవత్సరం అప్పుడు వేస్తుంది, 11 months to 12 months వరకు వస్తుంది. ఈ చిన్నప్పటి నుంచి 1 year అనేది బాగా డ్రాస్టిక్ గ్రోత్ ఉంటుంది. మనం తెచ్చిన పిల్ల 15 నుంచి 30కి 3 నెలల్లో బాగా తిండి పెడితే వస్తుంది. ఒకవేళ మీరు బయట దోలినా అట్లా ఇట్లా పెట్టినా 4-5 నెలలు అయితే వచ్చేస్తుంది, 30 నెలలు. కానీ వాటికి మధ్యలో రోగాలు రాకూడదు, అది వీక్ కాకూడదు, హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలి గొర్రె పొట్టవేలు ఏదైనా సరే. తిని అరిగించుకొని బరువు పెరిగేటైతే 4-5 నెలల్లో మీరు తక్కువ దానా పెట్టినా పెరుగుతుంది. లేదు వెంటనే మీకు చేతికి రావాలంటే 3 నెలల్లో కరెక్ట్ గా దానా పెట్టినా వచ్చేస్తుంది. అట్లా కాకుండా సంవత్సరం తర్వాత ఏమవుతుందంటే పళ్ళు వేసినప్పుడు కొన్ని రోజులు గ్రోత్ స్పర్ట్ అనేది ఆగుతుంది. 12 నెలలు 11 నెలలు అప్పుడు ఒక నెలన్నర కొంచెం బరువు పెరగడం తగ్గుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ వస్తుంది. అంటే ప్రతి నెల నేను చెప్పినట్టు 5 kgs అయితే ఏం పెరగదు, అట్లా పెరగదు ఉండదు. కానీ వాటి వయసును బట్టి సంవత్సరం వరకు ఒరా పెరుగుతుంది, తర్వాత మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ 2 పళ్ళ తర్వాత 4 పళ్ళు వేస్తుంది, అప్పుడు ఒక నెలన్నర కొంచెం స్టాప్ అవుతుంది గ్రోత్, ఇప్పుడు పెరుగుతుంది. బ్రీడ్ ని బట్టి ఉంటది. ఏ పిల్ల అయినా మీరు నాటు పిల్ల అయినా, ఇక్కడ నాటు పిల్లలు ఉన్నాయి, ఇక్కడ నెల్లూరు జుడిపి ఉన్నాయి. ఈ నాటు పిల్ల కూడా మనం 15 kgల పిల్ల తీసుకొచ్చి నేను చెప్పినట్టు దానా పెట్టి గడ్డిలో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మెయిన్ గా గడ్డిలో ఊరికే ఏదో కసువు తీసుకొచ్చి లేకపోతే సూపర్ నేపియర్ తీసుకొస్తే వేస్తే కాదు, వాటిలో పోషక విలువలు ఉండాలి. ఇప్పుడు హెడ్జులూషన్ లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది, మల్బరీలో % సూపర్ నేపియర్ లో కొంచెం తక్కువ ఉంటుంది. సూపర్ నేపియర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ సూపర్ నేపియర్ పెంచితే రాదు, అది వయసు ప్రకారం పెరుగుతుంది, టైం ప్రకారం పెరుగుతుంది. ఎప్పుడైతే మనం పోషక విలువలు ఉన్న ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఈ గడ్డలు కల్పిస్తామో అప్పుడే గ్రోత్ అనేది తొందరగా వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లని తీసుకొస్తారు రైతు, సరే 3 నెలలు 4 నెలలు పిల్లని తీసుకొచ్చిన దగ్గర నుంచి సేల్ అంటే 3 నెలలు అయ్యేంత వరకు మామూలుగా డీవార్మింగ్ కానీ లివర్ తానింగ్ కానీ ఎప్పుడెప్పుడు ఇట్లా బేసిక్ మేము అంటే నేను చెప్పిన బేసిక్ నేను చేసేది అంటే ఫస్ట్ 2 days మా దగ్గర తిండి అలవాటు చేస్తాము. ఒక 2 days లివర్ టానిక్ ఇస్తాం. లివర్ టానిక్ ఇస్తే అది ఆకలి పెరిగి మన దగ్గర ఉండే తిండికి అలవాటు పడడానికి. 4వ రోజు
ఎర్లీ మార్నింగ్ డివార్మింగ్ చేస్తాం. డివార్మింగ్ చేస్తాం. సీజన్ ని బట్టి ఆ సీజన్లో ఏది ఉంది, ఇప్పుడు సమ్మర్ సీజన్, ఇప్పుడు ఆల్బెండజోల్ కానీ ఫెన్బెండజోల్ కానీ వేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ 2 days లేవటానికి ఇస్తాం, 1 or 2 days. ఎందుకంటే ఆ డ్రగ్ వల్ల కొంచెం ఆకలి తగ్గడం, ఏదైనా మందగించడం ఉంటుంది. మళ్ళీ 1 or 2 దాంట్లో పారుతాయి కొంచెం, దానికి మోషన్స్ ఇంజెక్షన్స్ అవి వాడతాం, బయోసల్ఫా కానీ మిగతా ఏదైనా వాడతాం. వాడిన తర్వాత ఇంకా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము తిండి పెడుతూనే ఉంటాం, 3 పూట్ల. మళ్ళీ కరెక్ట్గా 20 daysకి ఈ 1 weekలో ఫస్ట్ పీపీఆర్ ఇంజెక్షన్ వేస్తాం. ఈ డివార్మింగ్ అయిన తర్వాత 3-4 daysకి యానిమల్స్ అన్ని యాక్టివ్ ఉన్న తర్వాత పీపీఆర్ ఇంజెక్షన్ వేస్తాం. పీపీఆర్ ఇంజెక్షన్ వేసిన తర్వాత ఫస్ట్ డివార్మింగ్ కి సెకండ్ డివార్మింగ్ కి అట్లీస్ట్ 1 month గ్యాప్ పెడతాం. 1 month తర్వాత సెకండ్ డివార్మింగ్ ఇస్తాం. ఒకవేళ అవసరం అనిపిస్తే మోస్ట్ ఆఫ్ ది టైం ఓన్లీ పీపీఆర్ వేస్తాము. ఒకవేళ అవసరం అనిపిస్తే ఫర్ సపోజ్ ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది, రేపు వర్షాలు పడే ఛాన్స్ ఉంది, ఎక్కువగా బ్లూటంగ్ అనేది నా ఎలివేటెడ్ షెడ్ లో వేరే ప్రాబ్లమ్స్ ఏం రా, వస్తే బ్లూటంగ్ ఒకటి వస్తుంది, లేదు బయట ఎండాకాలంలో ఎక్కువ సమస్య ఉంటే బయట నుంచి గాలి ద్వారా వచ్చే పీపీఆర్ కానీ ఎఫ్ఎండి కానీ అలాంటి రావాలి. బట్ ఇప్పటి వరకు ఫార్చునేట్ గా దేవుడి దయ వల్ల అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. బేసిక్ గా అయితే పీపీఆర్ ఖచ్చితంగా వేస్తాము. సెకండ్ టైం వింటర్ అనుకోండి, బ్లూటంగ్ వేస్తాం, అది కూడా 20 days గ్యాప్ తో. వ్యాక్సిన్ కి 20 days గ్యాప్, డివార్మింగ్ కి 1 month గ్యాప్. అలా సెకండ్ టైము ఫస్ట్ ఆల్బెండజోల్ వేస్తాం. సెకండ్ టైం నేను యూజువల్ గా వేసేది ఏంటి అంటే, ఎక్కువ రక్తం పీల్చే పురుగులు వెట్లో ఉంటాయి, దాని హెమాంకస్ అంటాం. హెమాంకస్ అనే చిన్న చిన్న నులు పురుగులు ఉంటాయి. ఇప్పుడు చాలా ముక్కు నుంచి వస్తాయి, కొన్ని కనపరావు, కానీ యానిమల్ మాత్రం వీక్ అయిపోతూ ఉంటది, ఎముకల మీదకి వస్తూ ఉంటది, పీల్చేస్తుంటది, లోపల రక్తాన్ని తాగేస్తూ ఉంటాయి. మన కనపరాదు, ఏం దబ్బా ఏది రోజు మనం అన్ని దాంతో తింటుంది కానీ ఇది ఎందుకు పెరగడం లేదా అనిపిస్తుంది. కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా షెడ్యూల్ నేనేం స్టార్ట్ చేసినాను, ఫస్ట్ ఆల్బెండజోల్ ఫెన్బెండజోల్ ఏదైనా వేసుకున్న తర్వాత సెకండ్ టైం క్లోసాంటాల్ వేస్తాను. క్లోసాంటాల్ అంటారు, గొర్రెలు మేపే వాళ్ళు 3 ml మందు అంటారు, 10 kg 1 ml తో వేస్తారు. అది చాలా డోస్ కరెక్ట్ గా చూసి వేసుకోవాలి. సెకండ్ టైం క్లోసాంటాల్ వేస్తాను. మళ్ళీ 3rd month కి వచ్చే లోపల, అంటే ఇంకా అమ్ముతాం అనగా ఇంకొక నెల ముందు ఐవర్మెక్టిన్ వాడతాను. యూజువల్లీ ఐవర్మెక్టిన్ ఎందుకంటే వాటి చర్మం మీద ఉండే గోమార్లు, పిడుదులు పోవడానికి, ప్లస్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బ్రాడ్ స్పెక్ట్రమ్ దానికి పడడానికి. నా 3 నెలల బ్యాచ్ లో ఖచ్చితంగా ఈ 3 మందులు అయితే ఖచ్చితంగా వాడతాను, నెల గ్యాప్ తో. ఈ వ్యాక్సిన్ అనేది డిపెండ్ ఆన్ సీజన్ బట్టి ఉంటుంది. ఒకవేళ నేను పచ్చిగడ్డి ఎక్కువ వేసి కొన్ని వాటికి ఉబ్బరం ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఈటీ లాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తుందంటే ఈటీ వ్యాక్సిన్ వేస్తాను. లేదా అన్ని బాగానే జీర్ణించుకున్నాయి, బాగానే ఉందనుకుంటే వాడను. ఇంకొకటి, వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ కాల్షియం టానిక్, విటమిన్ టానిక్ ఇస్తాం. ఎందుకంటే వాటికి ఆ మైక్రో మినరల్స్, విటమిన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం రోజు అదే తిండే వేస్తూ ఉంటాం. వాటికి అవయవ గ్రోత్ కి ప్లస్ బోన్ గ్రోత్ కి వీటన్నిదాలకి కాల్షియం, విటమిన్స్ అనేది చాలా చాలా అవసరం. మీరు ఎప్పుడైనా సరే వారానికి ఒక రోజు కాల్షియం, ఒక రోజు విటమిన్ టాబ్లెట్ అయితే యానిమల్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది, రోగాలు కూడా తక్కువగా ఉంటాయి, రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇది రెగ్యులర్గా మేము చేసే షెడ్యూల్. సో ఏది పాటించినా కూడా మీరు ఒక డాక్టర్ సలహా సూచన మేరకు పాటించండి. సో ఇంకోటి మెయిన్ థింగ్ అంటే సార్, ఇప్పుడు చాలా మంది ఆశ ఏంటంటే గొర్రెపెట్టెల పెంపకంలో లక్షల ఆదాయం అని చాలా వరకు యూట్యూబ్లోనే చూస్తూ ఉంటాం, బయట చెప్తున్నా, అది వాస్తవా కాదా అనేది నిజంగా కష్టపడే రైతుకు మాత్రమే తెలుస్తాయి, దాంట్లో ఉన్న ఒడిదొడుకులే కానీ. ఎందుకంటే ఈరోజు డైరీ ఫామ్ తీసుకుంటే 3 నెలల వరకు పాలు పిండుతాము, పోస్తాము, బిల్లు వస్తూ ఉంటాయి, 15 రోజులకు బిల్లు వస్తాయి. కానీ 3 months తర్వాత దాని ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కానప్పుడు రైతు తన జోబుల నుంచి పెట్టాల్సి వస్తుంది, పక్కన ఆవు నుంచి వచ్చే ఆదాయం దాన్ని పెట్టాలి, ఇట్లా నష్టపోయాల్సిన అవకాశం ఉంటుంది. మరి జీవాల పెంపకంలో కూడా అసలు నిజంగా మొత్తం లాభాలే ఉంటాయా లేకుంటే నష్టం కూడా ఉంటుందా? అసలు ఎట్లా? లాభం అనేది ఉంటుంది బ్రదర్ తప్పకుండా, కానీ ప్రతి దాంట్లో, అంటే ఈ ఫీల్డ్ అని కాదు, మీకు తెలియదు ఏముంది, ఏ ఫీల్డ్ లో అయినా వాళ్ళకి లైఫ్ స్టాక్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. దానికి వచ్చిన ప్రాబ్లమ్ ని మీరు గెస్ చేసో లేకపోతే తొందరగా కనుక్కోరో దానికి ట్రీట్మెంట్ చేయగలిగితే అది బతుకుతుంది. అది మనకు నోరు తెరిచి చెప్పలేదు. ఓ 2 రోజులు 3 రోజులు తినలేదు అన్నప్పుడు ఏం కాదు, రేపు పెరుగుతుంది, రేపు బాగా అవుతుంది, మొన్నడు పెరుగుతుంటే అది చనిపోతుంది నిర్లక్ష్యంతో. అట్లా ఉండకూడదు. దానికి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే నా ఉద్దేశం ప్రకారం స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసుకొని, ఒక 30-40 స్టార్ట్ చేసుకుని వాటికి వచ్చిన ప్రాబ్లమ్స్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకుంటూ నెక్స్ట్ 50, నెక్స్ట్ 100 అలా పెంచుకుంటూ ఉంటే అట్లీస్ట్ మీకు ఒక 2 సంవత్సరాల సమయం కావాలి. 2 సంవత్సరాలు, 2 సమ్మర్లు, 2 వింటర్లు, 2 శీతాకాలాలు, 2 వర్షాకాలాలు చూస్తే వాటికి ఏ రోగాలు వస్తున్నాయి, మనం ముందే ఏం వేసుకోగలం, వాటికి ఏ వర్షం వచ్చినప్పుడు ఏం తింటుంది, ఏం తినడం లేదు. వర్షాకాలంలో కొంచెం వెయిట్ గ్రోత్ ఎక్కువ ఉండదు, ఎండాకాలంలో వెయిట్ గ్రోత్ కొంచెం బాగా ఉంటుంది. ఎందుకంటే వాతావరణం పొడిగా ఉంటుంది, యానిమల్ కూడా బాగా తినడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది తొందరగా. వర్షాకాలంలో ఏమంటే సడన్ గా వర్షం పడినా, క్లైమేట్ తక్కువైనా, చలి పెట్టినా వెంటనే వాటికి జలుబు చేస్తుంది, తినకుండా ఆపడం చేస్తుంది. అప్పుడు వెయిట్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా కొంచెం తక్కువ ఉంటుంది. అయ్యే ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డెఫినెట్ గా మీరు నెంబర్ గేమ్ 100 పెంచగలిగితే 100, 200 పెంచగలిగితే 200. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏదంటే, ఒక ఎంప్లాయీ కానీ ఇంకొకరు కానీ వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా చేయలేరు, వర్కర్ మీద ఆధారపడాలి. మీరు 5-10 పెంచినప్పుడు బాగా అనిపిస్తుంది, 30 పెంచినప్పుడు ఓహో ఒక రకంగా అనిపిస్తుంది.
కానీ 100-500 పెంచినప్పుడు సినిమా కనబడుతుంది. ఆ సినిమాకి మీరు హీరో కావాలి అంటే మీరు దాన్ని ఫేస్ చేయగలిగే శక్తి ఉండాలి. ఆ శక్తి ఉండాలంటే వీటన్ని గురించి తెలియాలి. డివార్మింగ్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్ అంటే ఏంటి, రోగం అంటే ఏంటి, మనం జలుబు చేస్తే ఏం వేసుకుంటామో వాటికి జలుబు వచ్చిందరే మన పొట్టేలు జలుబు వచ్చింది, మనం జలుబు వేస్తే మనం రాత్రి అవి వేసుకుంటాం. ఆ జలుబు చేసింది దీనికి రేపు చూద్దాంలే అనుకుంటే రేపు వరకు దానికి ఆ శక్తి ఉందో లేదో, ఆ రోగం ఈ రోజు వచ్చిందో 3 రోజుల క్రితమే వచ్చిందో అది మనకు తెలియదు, మన కంట్లో ఈ రోజు పడింది. కాబట్టి ఎంత తొందరగా మీరు యాక్ట్ అయ్యి వాటిని ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తారో అంత తొందరగా మోర్టాలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మోర్టాలిటీ తక్కువ ఉంటుందో మీ పిల్ల మీ దగ్గరే ఉంటుంది. 8,000-6,000 తెచ్చిన పిల్ల సడన్గా చచ్చిపోతే మనకు నష్టం కదా పడేయాల్సింది. మీరు పూర్తిగా నష్టపోయేదానికంటే నిదానంగా తెలుసుకొని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టెప్ ప్రకారం పెంచుకుంటూ వెళ్తే మీకు NLM స్కీమ్ పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు. చాలా మంది ఇప్పుడున్న యువత ఏంటంటే డబ్బు ఉంది ఏదో స్కీమ్ వచ్చేసింది, యూట్యూబ్ లో ఆడ చూపిస్తున్నారు లక్ష వస్తుంది, 50% సబ్సిడీ వచ్చేస్తుంది, ₹1,00,00,000. 500 పిల్లలు మేపాలంటే, గొర్రెలు మేపాలంటే అట్లీస్ట్ మీ దగ్గర 3-4 మంది ఫ్యామిలీస్ ఉండాలి. అంత ఈజీ కాదు. ఏది మనం అనుకున్నట్టు 10,000 లక్షలు ఉన్నాయి పెట్టేస్తామంటే కాదు. దాన్ని రోజు చూడడానికి ఒక మనిషి ఒక నిలబడి ప్రతి ఒక్క గొర్రెని గమనించాలి. రే దీనికి ఏమైంది ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతారో అప్పుడే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అట్లా కాదని మీరు నెగ్లెక్ట్ చేస్తే చచ్చిపోతుంది, దాంట్లో రోగం ఏదో ఉంటుంది, మళ్ళీ కట్టడానికి రాదు. ఎన్ని రోజులైనా కట్టని గొర్రె మన దగ్గర పెట్టుకుంటే ఏం చేస్తాము, అది మళ్ళీ ప్రెగ్నెంట్ కానప్పుడు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు వెంటనే ఏదో డబ్బు వస్తుంది కదా అని దాని మీద దూకడం కంటే అబ్జర్వ్ చేసి స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ పెట్టుకుంటే డెఫినెట్గా ఆదాయం ఉంటుంది. నేను చెప్పినప్పుడు ఇప్పుడు నేను 100 బ్యాచ్ రన్ చేస్తాను, నాకు 3 నెలల్లో 2 లక్షలు ఖర్చు, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 10 లక్షలు కాకుండా, ఒకవేళ నేను 10,000తో ఒక పిల్ల తెచ్చింటే 10 లక్షలు కాకుండా ఒక 2 లక్షల రూపాయలు నాకు వాటి తిండి మీద ఖర్చు ఉంటుంది. డెఫినెట్గా ఆ ఖర్చు చేసేటైనా అని మైండ్లో ప్రిపేర్ అయితేనే మీరు ఫీల్డ్లోకి రండి. మీరు బయట దోలాలి, మా దగ్గర మనిషి ఉన్నాడు పై ఊరంతా తిప్పుకొని వస్తాడు అంటే వాడికి చాలా రోగాలు వస్తాయి. బయట నీళ్లు తాగుతాయి, బయట మట్టిలోంచి గడ్డి తింటాయి. ఆ రోగాలు అవన్నీ పెంచాలి అంటే దానికి చాలా ఓపిక ఉండాలి. ఇది వ్యాపారం లాగా చేసినప్పుడు మనం వాటి తిండి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వాటి గ్రోత్, న్యూట్రిషన్ నేను చెప్పిన ఇవన్నీ పాటిస్తే డెఫినెట్గా ఆదాయం ఉంటుంది. మీరు 10 లక్షలు పెడితే 2 లక్షలు ఖర్చు, 2 లక్షల ఆదాయం ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ 3 months. అది మీరు 200 పెట్టుకుంటే 4 లక్షలు ఉంటుంది, 3 లక్షలు. నాకు తెలిసిన వాళ్ళు 500 మేపే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళు మనుషులు డీల్ చేసేది వేరు, వాళ్ళు వాటిని డీల్ చేసేది వేరు, వాళ్ళ మార్కెట్ అవన్నీ మార్కెట్ మీద కూడా మీకు హోల్డ్ రావాలి. అట్ ది సేమ్ టైం మీరు 100-200 పెంచుతున్నారంటే మీ దగ్గరలో ఉన్న మార్కెట్లో ఏ సీజన్లో బరువు పెరుగుతాయి, ఏ సీజన్లో పొట్టేలు ఎక్కువ అమ్ముడుపోతాయి, ఏ సీజన్లో తక్కువ పెట్టుకోవాలి, ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఒకటి తర్వాత దిగాలన్నప్పుడు మొత్తం దిగి అన్ని గమనించాలి. ఫామ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అవుట్ గ్రేసింగ్ ఎలా చేయాలి, మార్కెట్లో ఎలా మనం దాన్ని మార్కెట్ చేయగలగాలి, ఏ సీజన్లో మార్కెట్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ చేసుకుంటూ పోతే డెఫినెట్గా ఆదాయం అయితే ఉంటుంది. కానీ బట్ 10 లక్షలు పెడితే 10 లక్షలు అయితే ఉండదు. 10 లక్షలు పెడితే ఒక 2 లక్షల వరకు ఆదాయం ఉండొచ్చు. చాలా మంది క్యాలిక్యులేట్ చేసి మేము 10 లక్షలు 5 లక్షలు తీస్తాం, 6 లక్షలు తీస్తాం అంటారు. చాలా మంది యూత్ కూడా మొత్తం క్యాలిక్యులేషన్స్, ఇది ఇంత పెరుగుతుంది, ఇంత వేసుకున్నాం, లైవ్ వెయిట్ ఇంత అమ్ముతున్నాం, ఇన్ని పైసలు వస్తున్నాయి వేరు, రియాలిటీ వేరు. నేను చెప్పిన 2 లక్షలు మినిమం చెప్పాను. మీకు అదృష్టం బాగుండి ఆ సీజన్ లో సేల్ బాగా అయితే 4 లక్షలు కూడా రావచ్చు. ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు తిరుపతిలో ఇప్పుడు గంగా జాతర జరుగుతూ ఉంది. ఈ రోజు లైవ్ వెయిట్ 450 నుంచి 500 వరకు అమ్ముతున్నారు మా తిరుపతిలో. అది మంచి ప్రైస్, వెరీ గుడ్ ప్రైస్. మామూలుగా అయితే వర్షం పడినప్పుడు 350-380తోనే లైవ్ వెయిట్ మేపుతారు. లైవ్ వెయిట్ తో మీకు రీటైల్ కస్టమర్ ఉండి మీరు 450-500 మేపగలిగినప్పుడు మంచి ప్రైస్. లేదు మీరు హోల్సేల్ లో అమ్మాలా అనుకున్నప్పుడు 400 కూడా మంచి ప్రైజే, 100-400 ఎత్తేసేయాలన్నప్పుడు. కానీ అంతకంటే తక్కువ వచ్చి సీజన్ లేనప్పుడు మనము అమ్మాలన్నప్పుడు మనకు నష్టం వస్తుంది. ఈ సీజన్ ఈ టైంలో ఉంది, సీజన్ కూడా మనం గెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ప్రోడక్ట్ ని తయారు చేయాలి, ఎప్పుడు దాన్ని డిస్పోజ్ చేయాలి. ఊరికే ఏదో గుడ్డెత్తు బయలులో దొరినట్టు పడేసి పెంచేసి చేస్తే కాదు. మీరు పెంచేది ఈ టైంకి నాకు డిస్పోజింగ్కి రావాలి, నేను ఈ టైంకి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో వస్తాయి. డెఫినెట్గా ఆదాయం ఉంటుంది కానీ బట్ అన్ని దానికంటే ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్. కాకుండా మనకంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం యూజ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఫైనాన్షియల్ ఎదుర్కొని ముందుకు వచ్చు. ఇప్పుడు ఏపీలో అయితే మినీ గోకుల అని డైరీ ఫార్మ్స్కి కానీ, బఫెలోస్ కానీ, షీప్ ఫార్మ్స్ కూడా వాళ్ళు మినీ గోకుల కింద షెడ్కి 90% సబ్సిడీ ఇస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను చూడండి. అలాగే NLM స్కీమ్ కింద కూడా ఇస్తున్నారు, అది కూడా నేను వీడియో చేశాను చూడండి. కాకుండా దాంట్లో మీకేమన్నా డిఫరెంట్ డౌట్స్ రేజ్ అయితే కాంటాక్ట్ చేయాలి, లేకుంటే వాట్సాప్లో మెసేజ్ మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశాను.